హలో 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 బ్రో. హలో హలో బ్రో, ఎవరు? నేను బుధాన్ భోజన పెళ్లికి వెళ్ళి మాట్లాడుతున్నా. ఉదాహరణ పొచ్చంపల్లి చెప్పండి అన్న. ఏం లేదు, మీ యొక్క న్యూస్ మాకు కావాలి, రేపు వస్తారా అని రిక్వెస్ట్ గా అడుగుతున్నా. ఈరోజు మొత్తం నా పని మీదే ఉన్నారు అన్న మీ మేహనార్ వాళ్ళంతా. మేనార్ కాదు, నువ్వు చేసిన వైరల్ మామూలుగా లేదు. మాకేందంటే మాకు అదొక అదొక ఏమైంది తెలుసా, అదొక వైరల్ ఏమైంది తెలుసా, వాళ్ళు మా పార్టీ వాళ్ళు. ఎవరు మీ పార్టీ వాళ్ళు? ఆడ నువ్వు చెప్పిన వాళ్ళు లేడీస్ వాళ్ళు కాన్ఫిడెన్స్. ఇగో అన్న, ఏ పార్టీ వాళ్ళు అయితే నాకెందుకన్నా, నేను పార్టీలో కోసం కాలే, ఆడ పబ్లిక్ ఇబ్బంది అవుతుందని మాట్లాడినా. జరావు నువ్వు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు? ఒక్క నిమిషం మాట్లాడు, ఫోన్ కట్ చేస్తే మాత్రం బాగుండదు. చెప్తున్నా బ్రో. హలో హలో, ఎవరితో మాట్లాడుతున్నావు బ్రదరు? మంచివే, నువ్వు మంచివే, నా లెక్క మంచివే. నీ కూడా రిపోర్టర్ సాక్షి, నీ సాక్షి రిపోర్టర్. నాకెందుకన్నా, నాకెందుకు? నేను పబ్లిక్ ఇష్యూ ఉంది మాట్లాడినా. రైట్, ఓకే డన్. రికార్డ్ చేసుకో బ్రో, నీకు కాదట్లేదు. చెప్పు. రికార్డ్ చేసుకున్నా ఏమి కాదు నాకు. నేను ఏమంటారు, నేను తప్పు మాట్లాడతలేను. బ్రదర్ నువ్వు నాకు కాల్ చేసి నాకు బ్రిడ్జ్ లేదని మాట్లాడలేదు. నేనే స్వతహాగా వచ్చి నా నియోజకవర్గం నా పొచ్చం పిల్లని వచ్చి మాట్లాడినా. ఓకేనా? నీకు అందరూ టిఆర్ఎస్ వాళ్ళే దొరికిరా? టిఆర్ఎస్ వాళ్ళే దొరికిరా అందరూ? నాకు ఎవరైతే నాకెందుకు బ్రదర్, వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాకేం తెలుసా? నా చుట్టమా వాళ్ళు మాట్లాడిన నీ ఫ్రెండ్ పిలిచి వచ్చినావు నువ్వు చెప్పకు. నీ బ్రాండ్ చేయించే దమ్ము నా దగ్గర ఉంది. రికార్డ్ చేసుకో. చేపి బ్రదర్. నువ్వు రేపు రాము రేపు నేను పిలుస్తున్నా. నేను సో వస్తున్నావా రావా? మీరు పిలుస్తా, నేను ఎందుకు వస్తా? నా ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు నేను వస్తా. మీరు పిలుస్తా, పార్టీ వాళ్ళు వస్తా. నీకెందుకు? ఎవరు పిలుస్తూ వస్తా? నీకెందుకు బ్రదర్? భయాన్ని మాట్లాడకు రాంగ్ అయితే మీరే బ్రదర్ అని మాట్లాడినా. నువ్వు భయాన్నావు ఫస్ట్, ఇప్పుడు భయాన్నావు, ఇప్పుడు బ్రదర్కి వచ్చింది. బ్రదర్ అనే మాట్లాడినా. నువ్వు రేపు పొద్దుగాల మా రిపోర్ట్ చూపిస్తాము. నీ రిపోర్టర్ కు నీకు ఎంత కావాలో తీసుకో. సో నీ పెద్ద టీతో సహా తీసుకొచ్చుకో, మేము మాట్లాడతాం. నువ్వు రిపోర్టర్, సాక్షి రిపోర్టర్ అని మాట్లాడు. మీరు ఎంత తీసుకొని పని చేస్తారు? మీరు రూపాయి తీసుకో. ప్రజాసేవ. సాక్షి రిపోర్ట్ అంటే సాక్షి పత్రిక ఉందా జగన్మోహన్ రెడ్డిది, ఆయన ప్రజాసేవకుడు. బ్రదరు రాము చెప్పండి. నీకు నేను తెలుసు, నీకంటే నేను సీనియర్ ని రిక్వెస్ట్ చేస్తుంది, ఏమనుకో. కానీ నువ్వు వాళ్ళ తీయడం అని తప్పది. చెప్పడం నువ్వు నీ ఫ్రెండ్ పిలిస్తే ఒత్తుడు టీఆర్ఎస్ నువ్వు ఒక నిమిషం నువ్వు కరెక్ట్ వచ్చేసి టీఆర్ఎస్ తోటి నువ్వు అడగాలి. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడగాలి. నాకు ఏ పార్టీ అయితే నాకెందుకు చెప్పాలా? మా ఊర్లో కరెంట్ బిల్లు ఫ్రీ. మా ఊర్లో కరెంట్ బిల్లు ఫ్రీ. రేషన్ కార్డులు వచ్చినాయి. 10,000 రాలే. 10,000 సంవత్సరంలో పైలశేఖర్ వేసిన రేషన్ కార్డు రాలే. ఇంద్రమ్మ ఇండ్లు 15 ఇండ్లు వచ్చినాయి. 15 ఇండ్లు ఆగురి. 15 ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు 15 వచ్చినాయి. రేషన్ కార్డులు 70 వచ్చినాయి. మా ఊళ్ళో ఉచిత కరెంట్ వచ్చింది. 2 లక్షల రుణమాఫీ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. చూపి నాకు వాళ్ళు అడగమని ఫస్ట్ అలాని మీరు అడుగు. నీకు న్యాయం అనిపించాలి కదా? నీకు న్యాయం అనిపించాలి రామాది. నువ్వు ఒక రిపోర్టర్ కదా, నీకు న్యాయంగా రాయగా. నువ్వు ఈ అభివృద్ధి వైరల్ అవుతుంది ఊళ్ళో, ఎందుకు చేసినావు అట్లా? మాకు విలువ అని అడుగురా. ఇడ ఇజ్జలు పోతుంది తెలుసా? ఇజ్జలు కాదు, 100 మంది ఉన్నాం ఇడ. మీటికి వస్తాం, పొద్దుగాల మీటికి వస్తాం, నీ పెళ్లికి వస్తాం. ఎందుకంటే రాము రాము అట్లా ఏదో ప్రచారం చేస్తుంది అన్నా. 100 మంది కాకపోతే 200 మంది రారి. 200 మంది కాదు, నువ్వు చేసే ప్రచారం కరెక్ట్ కాదు. ఎవరికి ప్రచారం? నాకు ఎవరికి ఉడియం చేయాల్సిన అవసరం లేదు. తెలుసుకోండి, అట్లా చేయడం తప్పు బ్రదర్. ప్రచారం కాదు బ్రదర్, తెలుసుకొని మాట్లాడండి. నేను ఎవరికి ఆడ జోకనికి రాలే, ఓకేనా? నేను పబ్లిక్ అక్కడ ఇబ్బంది అవుతుందంటే మాట్లాడినా, ఓకేనా? రాము, నువ్వు మొత్తం ప్రచారం ఉల్టా చేసినావు. నీ వైరల్ మొత్తం అధిష్టానం రేవంత్ రెడ్డి దాకా పంపించినాం మేము. నువ్వు చేసే నీది మాత్రం బ్రాండ్ అవుతుంది పక్కా. ఓకే మీరు అందరూ ఆవిడ చెప్తా. రామానా చెప్పండి బ్రదర్. నువ్వు అడొచ్చి ప్రచారం చేసినవా? నువ్వు అడగవచ్చి అడగాలి.
బ్రదర్ నేను ఏం అడగాలో కూడా నువ్వు నాకే చెప్తావా? కరెంట్ బిల్ ఫ్రీ వస్తున్నాం అవునా? నేను ఏం అడగాలో కూడా నువ్వే చెప్తావు బ్రదర్ నాకు. అవునా? కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా మీకు? ఇందిరా మిల్లు వస్తున్నాయా? లేదు రుణమాఫీ చేసి రా. నువ్వు అవి అడిగినవా ఫస్ట్? అవి అడిగినవా చెప్పు బ్రదర్. నేను ఏం మాట్లాడాలి ఏం అడగాలో కూడా నువ్వు నాకే చెప్తావు బ్రదర్. సరే ఒకసారి అందరూ అవురే కరెంట్ బిల్లు మీకు మాఫ్ అవుతుందా? ఇందిరా మిల్లు వచ్చినాయా మీ ఊర్లో? మరి రైతు రుణమాఫీ అయినాయా? మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడా? ఇవన్నీ చేసినా నువ్వు అడిగినవా? నువ్వు ఒకసారి చెప్పు. బ్రదర్ గుర్తు పెట్టుకో, నేను మెహనార్కి వచ్చిన విను బ్రదర్ చెప్పేది విను. నేను మెహనార్కి వస్తే పబ్లిక్ ఉండి అక్కడ మాట్లాడిన వాళ్ళు ఉండి ఆ బ్రిడ్జ్ లేక ఇబ్బంది అవుతుంది, వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతావని తిరిగి బట్టలు చేయాలి. ఇప్పుడు నేను ఎంబడే నీ ముందర బైక్ వేసుకోవాలి అటు పోయిన వాళ్ళు మళ్ళీ ఎంబడే తిరిగి వచ్చి ఎంబడే ఆడ మాట్లాడి నీ ముంగడ బైక్ వేసుకున్నట్టు పోయి మళ్ళీ వాళ్ళే వచ్చి నువ్వు మళ్ళీ వాళ్ళ ముంగడే బైక్ పెడుతున్నావు అంటే మేము అన్ని చూసాం. కాంగ్రెస్ పార్టీ కరెంట్ బిల్లు ఫ్రీ చేస్తుంది, నీకు తెలియదా? నువ్వు అడిగిన అన్ని చూసుకో ఏమన్నా చూసుకో కానీ నేనేమన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెంట్ బిల్లు ఫ్రీ చేస్తుంది, నువ్వు అడిగినవా? ఇందిరా బిల్లు ఊళ్ళోకి వచ్చినాయి అడిగిన రేపు మార్నింగ్ కాల్ చేయండి మాట్లాడతా. రేపు మార్నింగ్ కాల్ చేయండి. నీ బద్దవాద్ కాలనీకి వస్తాము, పాటలు నీ బద్దవాద్ కాలనీకి వస్తాము, బద్దవాద్ కాలనీ కానీ పాత కూడా వస్తాము. నువ్వు కరెంట్ బిల్లు ఫ్రీ వస్తుందని అడగలే బ్రదర్. మీ ఎమ్మెల్యే తీసుకోండి. బ్రదర్ మాటలు మంచి మాట్లాడు. మీ ఎమ్మెల్యేని తీసుకుంటా నా ఇంటికి. హలో బ్రో నువ్వెంత రికార్డ్ చేసుకున్నా మా ఏం చేయలేవు, నీది మాత్రం బ్రాండ్ చేసే బాధ్యత నాకు. మీ ఎమ్మెల్యే చెప్పు, మీ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చెప్పు, ఆయన తీసుకోండి సరేనా? మా సార్కి ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చెప్పు, రాము ఇట్లా మాట్లాడిండు, ఆయన ఇంటికి 200 మంది తీసుకొని పోతాను ఎమ్మెల్యే చెప్పి రారి. అంటే నీకు అంత దమ్ముందా? రండి బ్రదర్ అని చెప్తున్నా కదా. సరే ఓకే, నువ్వు చెప్పిన ఈడ పరిణామాలు ఈడ వైరల్ అవుతున్నాయి. ఆగురి అందరు ఆగురి. ఈడ నువ్వు రేపు పొద్దుగాల ఎమ్మెల్యే సార్ చెప్తే వస్తావా? ఇడికి వస్తావా? ఇప్పుడే నీ వైరల్ చేసిన అంతా చెప్పినా కదా. నేను ఏమంటున్నా కదా, రాము ఇట్లా మాట్లాడని చెప్పి మీ ఎమ్మెల్యే చెప్పుకోండి, నాకు నో ప్రాబ్లం. అంటే ఎమ్మెల్యే చెప్పుకోండి. అంత తోపువా నువ్వు? అంత తోపువా? నేను ఏమంటున్నా బ్రదర్, ఇప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుతారు కదా, 100 మంది తీసుకొని పోతాం, 200 మంది తీసుకొని వస్తాం. నీ ఇంటికి వస్తాం, నీ గల్లీకి వస్తాం. పక్క చెప్తున్నా మా ఊర్లో వైరల్ వేసావు, అదంతా బేకార్ అయింది. నేనేమంటున్నా, ఎమ్మెల్యే సార్కు చేస్తామా లేకపోతే నీకు చేస్తామా? నీ దగ్గరికి వస్తామా? నువ్వు రేపు పొద్దుగాల వస్తావా రావా? రైట్ రండి. రావా? నేను రాను బ్రదర్, రాను. సరే ఓకే, పెట్టేసే కొన్ని పెట్టేసాయి.